ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాత్మం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మరి ప్రేక్షకులు పెద్దవాళ్ళందరికీ కూడా ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః. పండితులందరికీ కూడా పెద్దవారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం అష్టాంగ యోగ సాధన అనేటువంటిది గొప్ప అత్యుద్భుతమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా మనం నిత్యము భక్తితో పూజ చేసామా కాదా అనేటువంటిది కాదు. ఒక పామరు స్త్రీ అంటే ఏమీ చదువుకోనేటువంటి ఆమె అమ్మవారిని అలా ధ్యానం చేస్తూ ఉండిపోవడం వల్ల ఆమెకు అనంతమైన శక్తి వస్తుంది. ఆమె ఏమైనా శాస్త్రాలు చదివిందా, ధర్మాలు చదివిందా, భారతం చదివిందా, భాగవతాదులు చదివిందా? ఏమీ చదవలేదు. కానీ అమ్మ యందు ఆమెకి అనంతమైన భక్తి, అదే యోగ సాధన. ఈ యోగ సాధన అనేది ఊరికే మనం పూజ చేస్తూ ఉంటాం. సత్యామృత సామారు వ్రతం చేస్తాం, పువ్వులు ఏంటంటే పువ్వులు వేస్తూ ఉంటాం, ధూపం తీసి. భావం అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా. ఏ భావం ఉండాలి? ఆ స్వామినే మనసులో తలుచుకున్న స్వామికే స్వయముగా చేస్తున్నామనే భావం ఉండాలి. ఆ వ్రతం చేసినంతసేపు ఇదంత తొందరగా అయిపోతుంది, అంత లేచిపోవాలనే భావమే. అభిషేకం చేస్తాం, ఆ భావమే. ఓ పూజ చేస్తాం, ఆ భావమే. స్వామి దర్శనానికి వెళ్తాం, అసలు ఏమీ ఉండదు, ఎప్పుడైపోతుంది. ఈ విధంగా కాదు. స్వామి దర్శనానికి వెడుతున్నామంటే ఆ స్వామినే స్మరిస్తూ ఉండాలి, స్వామి నామమే చెయ్యాలి. ఒక పూజ చేస్తున్నామంటే ఆ స్వామినే కొలవాలి. ఇదే అష్టాంగ యోగ సాధన అంటే. ఏదో పెద్ద పెద్ద యోగ సాధన అనుకోకండి. నువ్వు చేసేది మనస వాచ కర్మణ. నీ మనసులో స్వామిని తలుచు, నీ నోటితో స్వామి గురించి పలుకు, నువ్వు వేసే పుష్పం స్వామి యందు భక్తితో వెయ్యి, అదే భక్తి. ఇది మానేసి మన ఇష్టానుసారం మనం చేస్తూ ఉంటాం. ఎందుకు పెడుతున్నామో తెలియదు. ఎందుకు వెళ్ళే వరకు కంగారు, వచ్చే వరకు కంగారు. మనకి తిరుపతి పెడతాం, స్వామి గుడి దగ్గరికి పెడతాం, వెళ్ళే వరకు కంగారు, వచ్చే వరకు కంగారు. ఇది ఎలాగండి? ఇది కాదయ్యా. భక్తి అనేది చాలా చాలా ప్రభ చూపిస్తుంది. ఇది మనస్సు ఇలా సాధిస్తే ప్రశాంతత అనేది మనకు లభిస్తుంది. తొందరగా మనం పరమాత్మని చెందగలుగుతాం. ఏమిటయ్యా? శాస్త్రంలో ఏం చెప్తే ఆ పనులే చేయాలి. శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకూడదు. జీవహింస చేయడం, ప్రతి ఒక్కరిని బాధ పెట్టడం, అపరిశుభ్రమైన ఆహారాన్ని భుజించడం, వేళకాని వేళ నిద్రించడం, ఇవన్నీ కూడా మనం చేయకూడని ఉన్నాయి. వేదము చెప్పింది నువ్వు ఇలా ఉండాలి, శాస్త్రము చెప్పింది ఇలా ఉండాలి, మన ఋషీశ్వరులు చెప్పారు నువ్వు ఇలా ఉండాలి అని. ఆ చెప్పినటువంటివి మనకి ఉత్తమమైనటువంటి గతులు సంప్రాప్తం అవడానికి ఉపయోగపడతాయి. అటువంటి మార్గాన్నే మనం వెళ్ళాలి. అంచేత మన విరుద్ధమైన కర్మలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి అట. అయితే మరి సంపదలు ఉన్నాయి, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా ఎలా వచ్చారు నీకు? నీ తెలివితేటలతో రాలేదు. నువ్వు పూర్వజన్మ సుకృతంలో చేసావు కాబట్టి సుకృతాన గుణో సంపత్. మంచి పూర్వజన్మలో సుకృతం చేసావు, దాన ధర్మాదులు చేసావు, ఇప్పుడు సంపదలు వచ్చాయి. పూర్వజన్మలో పుణ్యం చేసావు, నీ భార్య లభించింది. పూర్వజన్మలో నువ్వు మంచి సత్కార్యాలు చేసావు, చక్కని సంతానం నీకు కలిగింది. ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మల చేత మనకి ఏవైతే లభించేయో
వాటితో మనం సంతృప్తి చెంది జీవన విధానం సాగించాలి. మనకి ఇంతే ప్రాప్తమైంది, ఓ చిన్న ఇల్లు, ఓ చిన్నది, ఓ సైకిలు, లేకపోతే ఏదో మనకి ఉన్నాయి. మనకి భగవంతుడు ఇదే ఇచ్చాడు, దాంట్లోనే మన ఆనందాన్ని పొందాలి తప్ప లేనటువంటి ఆనందం కోసం మనం పరుగులెట్టకూడదట. ఏ ప్రాణి కూడా మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మల చేత కానీ ఎవరిని హింసించకూడదు అన్నారు. అవసరానికి మించిన వస్తువులు కూడా ఇంటి నిండా పెట్టుకోకూడదట. ఏ అవసరమో అది పెట్టుకోవాలట. అవసరానికి మించిన వస్తువులు పెట్టుకోవడం కూడా అది పెద్ద తలకాయ పోటే, అది కూడా మంచిది కాదు అన్నాడు. అంతేకాదండి, ఓ వయసు వచ్చిన తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించి భగవంతుడి యందు మనస్సుని ఏకాగ్రత చిత్తంతో ఉండాలి. మన శరీర శుద్ధి ఉండాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. శరీర శుద్ధి అంటే ఏదో శుభ్రంగా స్నానం చేయకుండా కాదు, శుభ్రంగా స్నానం చేయాలి, మడిగా ఉండాలి, పవిత్రతగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చేయకూడదు, ఎవరిని పడితే వాళ్ళని ఆలింగనం చేసుకోకూడదు. కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్లన్నీ మనం పాటించాలి. ఎంచేత వాడి చేట, వాడి దరిద్రం అంతా మనకు అడ్డుకుంటుందట. ఇది మాత్రం గుర్తించండి. అంచేత మన భారతీయ సంస్కృత సాంప్రదాయ ఆచారాల్లో ఉత్తమమైనటువంటి ప్రధానమైనటువంటి నమస్కారం 2 చేతులతో, అంటే ఒక మంచి వైబ్రేషన్స్ కలుగుతాయి ఈ 2 ఇలా కలవడం వల్ల. ఇది యోగం, యోగ సాధనలో ఒకటి ముఖ్యమైనది. ఏ వేలుకి ఆ వేలు ఇలాగ ఉండాలి. ఇలా ఉండడం వల్ల నీకు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు, వైబ్రేషన్స్ కలుగుతాయి. ఇటువంటిది మనకు ప్రధానమైనది నమస్కారం. రెండవ ప్రధానమైన నమస్కారం, గురువులు పెద్దలు అందరూ వస్తే పాదాభివందనం. పాదముల్లో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి మనం వీపుని ఆయన చూస్తే మన దోషాలన్నీ పోతాయి. ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఆయన మనల్ని ఇలా నెత్తి మీద చేయబెడతారు. పెడితే ఆ గురువులు, పెద్దలు, ఋషులు, మునీశ్వరులు మన వీపుని చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తాం. అది పాదాభివందనం యొక్క ముఖ్య ఉద్దేశం. సాష్టాంగ నమస్కారం యొక్క ఉద్దేశం కూడా అదే. అయితే మన పాదాభివందనానికి ఇంత విశేషం ఉన్నదట. ఇటువంటి కొన్ని విషయాలు అశ్రద్ధ చేయకూడదు. వేదం చదువుకునే వాళ్ళు వేదశాస్త్రాలను అధ్యయనం చేసే ముందు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మంచి ఆసనం మీద కూర్చోవాలి. మనం ప్రాణాయామ యోగ సాధనాలు చేయాలి. పరిశుభ్రమైన ఆసనం వేసుకోవాలి. మనం దర్భాసనం వేసుకోవాలి అన్నారు. ఇక్కడే చెప్పారు ఒక్క శ్లోకం, అహింసా సత్యమస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపస్సౌచం స్వాధ్యాయ పురుషార్చనం అన్నారు. వేదాధ్యయనం ఎందు, శాస్త్రాధ్యయనములు ఎందు, వేటి ఎందు మానవుడు నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు. మనం సాధించాలి. మనం వేదాధ్యయనం చేయడం ద్వారా మనం తరిస్తాం, మన పితృదేవతలు తరిస్తారు, ఈ లోకమంతా కూడా తరిస్తుందనే భావంతో వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనాలు చేయాలట. వాటి ఎందు నిర్లక్ష్యం ఏ మనిషికి పనికిరాదు. అటువంటి వారిని సమాజం అందరూ కూడా గౌరవించాలట. ఇంచేత వేదం కోసమా ఆయన వేదాధ్యయనం చేస్తే లోకమంతా కూడా సురక్షితంగా ఉంటుంది. లోక రక్షణకి వేదాధ్యయనం. మరి ఆ వేద పురుషుడిని రక్షించే బాధ్యత మనది. అంచేత ఆయన్ని గౌరవించాలి అన్నారు. అంతేకాకుండా శుభ్రమైన ఆసనం వేసుకుని శుభ్రమైన వస్త్రాన్ని ధరించి యోగ సాధన ద్వారా ప్రాణాయామాలు చేయాలి అన్నారు. ఏమిటి? అష్టాంగ యోగ సాధన కదండి మనం చెప్పుకునేది. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలల్ని ఆలోచిస్తూ, మనస్సులో ధ్యానం చేస్తూ, చింతన చేస్తూ కలిగి ఉండాలి. మన మనస్సు ఎక్కడుండాలి? ఎక్కడో ఉండడం కాదు, ఆ భగవంతుడి యందే మన మనస్సు ఉండాలి. ఏమండి, భగవంతుడి యందు మనస్సు ఎలా ఉంటుంది అంటే దానికి చెప్తున్నాడు. ఇంకా యోగాభ్యాసం చెయ్యగా మన మనస్సు నిర్మలంగా ఏకాగ్రతగా ఉంటుంది. ఒకడు మన వీధిలో పెడుతుంటే తాడు మీద నడిచేస్తూ ఉంటాడు. ఎలా నడిచేస్తున్నాడండి? పడిపోతాడు కదా అంటాం. కాదే, అది ఒక అభ్యాసం. అలా చేయగా తాడు మీద తీగ మీద ఎక్కడైనా నడవగలడు. అభ్యాసం. నీ మనసును కూడా మనం ధ్యానం పెట్టుకుంటూ ఉంటాం. మరి అమ్మమ్మ జ్ఞాపకం వస్తుంది, పక్కన పెట్టాలి. మరి స్నేహితుడు జ్ఞాపకం వస్తాడు, పక్కన పెట్టాలి. పళ్ళో సినిమాయో నేను చూసిన షికారులో జ్ఞాపకం వస్తాయి, పక్కన పెడుతూ ఉండాలి. ఇలా మన మనసు ఎప్పుడైతే పక్కకు పోతూ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ తాడు మీద పెడుతూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెడుతూ భగవంతుడి యందు ఆ భగవత్ స్వరూపమే నీకు కనబడాలి. నీ మనసు నిలబడదు. గుళ్ళో కడతాం, ఏదో మనకి అనేకమైనటువంటి ఎక్కడో ఏవో అసభ్యకరమైన జ్ఞాపకం రావచ్చు. వచ్చినంత మాత్రం చేత తప్పేం కాదు. మనసును తీసి మళ్ళా దేవుడివి పెట్టడమే. మనం ఏం చేస్తాం? ఈ మానవులు మనస్సు చంచలమైంది. మనసే నిర్మలమైంది కాదు, చంచలమైంది. మన బుద్ధి 90 రకాలుగా మారిపోతూ ఉంటుంది.
ఒక స్త్రీని చూడొచ్చు, ఒక పురుషుడు చూడొచ్చు, ఇంకోటి చూడొచ్చు. మన మనస్సే వికారమైన చెందినటువంటి మనస్సు. కానీ మన మనస్సు ఎన్నున్నప్పటికీ తాడు మించి కింద ఎన్నిసార్లు పడిపోతున్నా తాడు మీద ప్రయత్నం చేసినట్లుగా నీ మనసు అటు ఇటు తిరుగుతూ ఉన్న ఏకాగ్రతగా భగవంతుడి యందే, నారాయణుడి యందే ధ్యానం చెయ్యాలి అన్నారు. ఆ ధ్యానం నారాయణుడి యందే మనం చెయ్యాలి. అంతే తప్ప మనసు వెళ్ళిపోతోంది. ఒకడు అంటాడనమాట, ఏమంటే నీ గుళ్ళోకి ఎడుతుంటే నాకు ఏదో జ్ఞాపకం వస్తుంది, నాకు గుడి మానేసానంటాడు. తప్పురా, అలా మానకూడదు. 90 రాని నీ మనసుకి ఎన్ని వచ్చినా ఏమీ కాదు. నీ మనసు భగవంతుడి యందు ధ్యానం చేయడమే చాలా గొప్పది అన్నారు. అంచేతనే నారాయణుడి యొక్క వదనార విందముల యందే మన మనస్సుని ఉంచాలట. యదా మనః స్వవిరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయే స్వనాసాగ్రావలోకనః ప్రసన్నవదనాం భోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదలశ్యామం శంఖచక్ర గదాధరం లసత్ పంకజ కింజల్క ప్రీత కౌసేయవాససం శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుభా ముక్తం ముక్తకం ధరం లసత్ పంకజ కింజల్క ప్రీత కౌసేయవాససం శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుభాముక్తకం ధరం మత్తద్విరేఫ కలయా పరీతం వనమాలయా అన్నారు. మరి నారాయణుడు ఎలా ఉంటాడు ఏంటి? 4 భుజాలు కలిగి ఉంటాడు శ్రీమన్నారాయణుడు. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంచ కరతల కరే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలసం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఆ శ్రీమన్నారాయణుడు కస్తూరీ తిలకం చక్కగా నుదుట బొట్టు పెట్టుకుంటాట. లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం సమస్తమైన సంపదలకి మూలమైనటువంటి లక్ష్మీదేవిని కౌస్తుభమణిని వక్షస్థలం మీద ఉంచుకుంటాట ఆయన. కంఠే చ ముక్తావళీం కంఠమయందు ముత్యాలహారం ఉంటుందట. గోపస్త్రీ సర్వాంగే హరిచందనంచ కలసం శరీరం అంతా గంధం రాసుకుంటాడు, చేతిలో వేణు ఉంటుంది, చేతి యందు కంకణం ఉంటుంది. అటువంటి శ్రీమన్నారాయణుడు ఇక్కడ 4 భుజాలుంటాయి. శంఖ చక్ర గదాధరుడు పద్మం. శంఖం ఒకవైపు, చక్రం ఒకవైపు, గద ఒకవైపు, ఓ చేతిలో పద్మం. ఇలా 4 చేతుల్లో 4 ధరించి కౌస్తుభమణిని ధరించి ఉంటాడు స్వామి. వనమాల ఎంత మనోహరంగా ఉంటుంది, ఎంత సువాసన విరజిల్లుతూ ఉంటుంది. అటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి వనమాలని ఆ స్వామి ధరిస్తాడు. అలాగే అమూల్యమైనటువంటి హారాలు ధరిస్తాడు. భుజకీర్తులుంటాయి, ముంగురులుంటాయి. చక్కగా ఎంత అందంగా ఉంటాడండి స్వామి. అటువంటి స్వామి మీద నీ మనసు ఉండాలి. ఆ స్వామినే నువ్వు చూస్తూ ఉండాలి. అత్యంత పవిత్రమైనటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క యశస్సుని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండాలి. ఆ కృష్ణ భగవానుడు ఇలా ఉన్నాడు, ఆ నారాయణుడు ఇలా ఉన్నాడు, ఆయన మన ప్రజల కోసం ఇది చేసాడు. అసలు నారాయణుడు ఏమిటయ్యా ఈ అవతారాలు అంటే, ఈ లోకమంతా ఆయనే సృష్టించి ఈ లోకమంతా ఆయనే రక్షిస్తూ ప్రజలకి ఎప్పుడు ఏది కావాలో అది సమకూరుస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి మహారాక్షసులందరినీ సమరించేటువంటి మహానుభావుడే శ్రీమన్నారాయణుడు. మన రక్షణ కోసం, మన యొక్క అభివృద్ధి కోసం, ఈ యొక్క మానవుల్ని దేవతల్ని రక్షించడం కోసం, రాక్షసుల్లాంటి వారిని ఎవరైనా సరే వారిని ఛేదించడం కోసం, వారిని సంహరించడం కోసం మానవులు ఏ రూపాల్లో అయితే శ్రీమన్నారాయణుడు కోరుకుంటాడో అదే రూపాల్లో ఆయన అవతరించి ఈ లోకాన్ని రక్షించి త్రిభువనాన్ని, చతుర్దశ భువనాల్ని రక్షించేటువంటి మహానుభావుడి యొక్క స్వరూపాన్ని నీ మనసులో ధ్యానిస్తూ ఉండాలి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష సుఖసౌనక హుర్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ స్వామిని ఎంతమంది అండి, ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, సుకుడు, సౌనకుడు మొదలుగా కలిగిన వారి యొక్క హృదయాల్లో ధ్యానింపదగినటువంటి మహానుభావుడు కదా శ్రీమన్నారాయణుడు. ఆయనే స్వామిని వారు ఆరాధించి సేవించి ముక్తిని పొందినటువంటి మహానుభావులు కదా. అటువంటి భక్తుల యొక్క చరిత్రలు మనం స్మరిస్తూ ఉండాలి. సాధకుడు అభిరుచిగా నీకు కృష్ణుడిష్టం, కృష్ణ రూపంలో దర్శించు. నీకు వామనుడిష్టం, వామనుడిలో రాముడిష్టం, రాముడిలో. ఇలా భక్తులు సాధకులు ఏ రూపమైతే నీకు ఇష్టమో ఆ రూపాన్ని స్మరించాలి. కృష్ణుడిష్టం, ఆ కృష్ణుడు ఆ గోపాలందరినీ రక్షించేవి, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తేది, రాక్షస సంహారం చేసేది, అవన్నీ నీ మైండ్లో ఉండాలయ్యా. వామనుడి ఇష్టం, బలిచక్రవర్తి యొక్క అవతారం నీలో ఉండాలయ్యా. రాముడంటే ఇష్టం, రావణాసురుని సంహరించినట్టు రాముడి యొక్క అవతారం అంతా స్మరిస్తూ రామరూపాన్ని నీ మనసులో ఉంచుకోవాలయ్యా. ఈ విధంగా భగవంతుడిని ఉంచుకోవాలట. తర్వాత వజ్రము, అంకుశము, ధ్వజము, పద్మము ఇటువంటివన్నీ స్వామి యొక్క చిహ్నాలు అన్నారు. బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలని కడిగితే గంగాదేవి ఉద్భవిస్తే అటువంటి గంగాదేవి శివుడి యొక్క శిరస్సు మీద ప్రవేశించి ఆ శివ శిరస్సు నుండి మనకి గంగాదేవి అవతరిస్తే దాంట్లో మనం స్నానం చేస్తున్నాం. చూసారా? అంటే విష్ణుమూర్తి పాదోద్భవం అయినటువంటి గంగాదేవి ఎవరు? ఆ బ్రహ్మగారు కడిగేట ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలని. ఈ బ్రహ్మ ఎవరు? ఆ విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు. అంటే శ్రీమన్నారాయణుడు ఆయనకి సాక్షాత్తు తండ్రి అయ్యా. తండ్రి కాదు, పాదాలని కలిగాడు, కడిగిన జలమై ఇలా పవిత్రత చెందింది అనే భావం అంతా నీలో ఉండాలి. శ్రీమన్నారాయణుడి యొక్క తొడలు చూసేటప్పటికీ ఈ తొడల మీద ఎవరు మనకి ఆ తొడలు నీలవర్ణ శోభితులై ఉంటాయట, బలిష్టంగా ఉంటాయట. గరుత్మంతుడి మీద ఈయన ఎక్కువ కూర్చుంటాడు. ఈ రెండు తొడలు రెండు వైపులా ఉంటాయి. ఇటువంటి తొడలు, పట్టు పీతాంబరాలు, ఆ కటి సూత్రం మొలని ఉన్నటువంటి వడ్డానం స్వామివారికి, ఇవన్నీ కూడా నీకు ధ్యానం రావాలయ్యా. ఆ స్వామి యొక్క తొడలు చూసేటప్పటికి అష్టాంగ యోగ సాధన అంటే ఇదే, అష్ట అంగ యోగ సాధన అంటారు. ఆ రెండవది తర్వాత వక్షస్థలం మనకి జ్ఞాపకం రావాలి. స్వామి వక్షస్థలం అది సమస్తమైనటువంటి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటిది. కౌస్తుభమణిని ధరించినటువంటి ప్రదేశం, దివ్య కాంతులతో ప్రకాశవంతంగా లోకాలను రక్షించేటువంటి దివ్యమైన కాంతులన్నీ స్వామి యొక్క వక్షస్థలం మీద ఉంటాయ్యా. అవి జ్ఞాపకం రావాలి. స్వామి చేతి ఎందునటువంటి చక్రం, ఆ సుదర్శన చక్రం సమస్తమైనటువంటి రాక్షస సంహారం చేసి దుష్టుల్ని సంహరించేటువంటి స్వామి యొక్క ఆయుధం సుదర్శన చక్రం నీకు జ్ఞాపకం రావాలి. పాంచజన్య శంఖం అంటారు. తర్వాత కౌమోదికి గద, ఆ గద జ్ఞాపకం రావాలి. శ్రీవారికి అత్యంత ప్రీతి అయినటువంటిదట ఆ గద. స్వామి కంఠంలో ఆ వనమాల జ్ఞాపకం రావాలి. ఆయన హృదయపూర్వకమైనటువంటి ధ్యానం చేస్తూ ఉండాలి. స్వామివారి యొక్క చెక్కిళ్ళు చూస్తావు, స్వచ్ఛంగా ఉంటాయి. ఆయన ముక్కు ఎంతో అందంగా ఉంటుంది. ఆ యొక్క ముఖ కమలమైనటువంటి ఆ ముఖ కమలాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి నువ్వు. ఆ ముఖారవిందం పద్మంలా ఉంటుంది అన్నారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశియంతం అన్నారు. ముఖారవిందం, ముఖమనే పద్మమట. ఆ మధురమైనటువంటి వీక్షణ మనం చూస్తూ ఉంటే స్వామి ఆనందపడిపోవాలి. ఇలా ధ్యానిస్తూ ఉంటే, ఆ స్వామి యొక్క ధ్యానంలో ఉంటే మన శరీరం మీద వస్త్రం ఎలా ఉంది, మనం ఆహారం తిన్నామా లేదా, ఇవేమి ఉండవు. బాగా మద్యం సేవించిన వాడు మత్తులో ఏ విధంగా అయితే ఏది గుర్తించలేడో, ఆ స్వామి భక్తి అనే మత్తులో ఉన్నటువంటి నీవు ఏమీ గుర్తించలేవయ్యా. అలాగే బాహ్యమైన బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ దేహము
ఈ స్పృహ ఉండదు. ఆ భగవంతుడిని అలా ధ్యానం చేస్తూ అలా ఉండిపోతావయ్యా. సదా పరమానంద స్వరూపుడై, ఆత్మజ్ఞాన స్వరూపుడై, ఆత్మస్వరూపం నీకు సాక్షాత్కారం జరుగుతుంది. ఏమంటే ఆత్మస్వరూపం సాక్షాత్కారం జరిగింది కదా, మోక్షం వస్తుందా? స్వామిలో కలుస్తానంటే కలవరా? ఈ శరీరం చేసిన పాపాలు పుణ్యాలు నువ్వు అనుభవించాలి. ఇవన్నీ అనుభవించిన తర్వాత ఈ శరీర త్యాగం జరిగిన తర్వాతనే నీకు ఏదైనా ఉత్తమమైన గతులు లభిస్తాయి అన్నారు. అంచేత భక్తుడికి ఆ భగవంతుడి యొక్క మాయాశక్తి కూడా కప్పేస్తూ ఉంటుంది. స్వామి అలా కనబడుతూ ఉంటాడు, మాయమైపోతూ ఉంటాడు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా స్వామి పూజ చేసేం కాదు, భక్తిగా అభిషేకం చేసేవని కాదు, స్వామిని నమస్కరించేవని కాదు, స్వామి యొక్క మనస్సు యొక్క ముద్ర నీ మనసులో పడాలి. ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉంటే నీవు అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడవై గొప్ప ప్రయోజనాన్ని పొందగలుగుతావయ్యా. తస్మాత్ ఇమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణ అవతిష్ఠతే. అంచేత భగవంతుడి యొక్క తస్మాత్ ఇమాం స్వాం ప్రకృతిం దైవీం సదసాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణ అవతిష్ఠతే. అంచేత భగవద్భక్తుడు ఎప్పుడూ కూడా కార్యరూపంలో భగవంతుని సేవిస్తూ ఉండాలి. ఆయన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండగా క్రమముగా అష్టాంగ యోగ సాధన ద్వారా ఈ శరీరం విముక్తి కలిగే మార్గాలన్నీ నీకు అవగతం అవుతాయమ్మా అని చెప్పి కపిల మహర్షి దేవహూతికి అష్టాంగ యోగ సాధనని చక్కగా వివరించారు. మరలా రేపు ఎపిసోడ్లో అత్యద్భుతమైనటువంటి విశేషం ఉందని తెలియజేస్తూ మరి ఈ యొక్క భాగవతాన్ని అందరికీ మీరు అందివ్వండి. మా కథ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ముందర మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. తప్పనిసరిగా మీరు చూసి కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేస్తే మీరు మీ యొక్క అభిప్రాయం ప్రకారం మళ్ళీ మనం ఏం మార్పులు చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. చాలామంది ఇప్పటికే చాలామంది మెసేజ్ల ద్వారా మంచి మంచి విషయాలు మనకు అందిస్తున్నారు. వారు ఎంతో ఆనందపడుతున్నారు. అలా ప్రతి ఒక్కరి యొక్క ఆనందం కావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా మీకు నాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు మళ్ళా మనం కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.